నా పేరు రమ్య. నేను అసలు ఫెమి రైట్స్ అనేది ఎలా అంటే మామూలుగా జాబ్ సర్చింగ్లో ఉన్నాను. నాకు ఏ జాబ్ చేయడానికి అవకాశం లేదు. అనుకోకుండా అందరి స్టేటస్లో చూస్తున్నాను. ఒకసారి పెట్టారనమాట ఫెమి రైట్స్ అని. వెంటనే నేను వచ్చి ఏంటి రైట్స్ అంటే వచ్చి నేను ఇలా ఆఫీస్కి వచ్చాను, రాధికా మేడం కలిసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, కార్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వెంటనే వచ్చి చూడగానే నాకు అర్థమైంది ఓకే రైడర్స్ అని. వెంటనే నేను జాయిన్ అయిపోయాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలామంది ఏంటంటే చాలామంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు, లిఫ్ట్ అడుగుతారు, దించమని అడుగుతారు. ఆల్రెడీ నేను మా వాళ్ళందరినీ 40 ఏజ్ ఉన్న వాళ్ళందరినీ నేను డ్రాప్ చేస్తాను, పిక్ చేసుకుంటాను, అవన్నీ నాకు అలవాటు. చాలామంది మా ఇళ్ళల్లో ర్యాపిడో వాడుతున్నారు. దాన్ని బట్టి నాకు ఏది అర్థమైందంటే ఇది ముందు ఎక్కువ మా ఫ్యామిలీలో చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే నేను జాయిన్ అవ్వడం జరిగింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే 35 ఏజ్ ఉన్న వాళ్ళకి వేరే ర్యాపిడో అని ఎక్కి వెళ్ళడం చాలా ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. అలాంటిది ఫెమి రైట్స్ వల్ల అది కూడా చాలా నేనైతే స్టార్ట్ చేశాను. చాలా చాలా నాకైతే పాజిటివ్ వచ్చింది. ఫెమి రైట్స్ అంటే ఇంత మంచిదా, ఇంత బాగుందా, ఇది మన వైజాగ్లో వచ్చేసిందని ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీచర్స్ ఏంటి, ఎవరు కాలేజ్ వాళ్ళు ఏంటి, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫెమి రైట్స్కి నిజంగా ఆ ఆలోచనతో రాధికా మేడం స్టార్ట్ చేసినందుకు రాధికా మేడం హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, కాన్సెప్ట్ అనేది నచ్చింది. ఆల్రెడీ మీకు డ్రైవింగ్ ఇష్టం కాబట్టి ఇంకా ఇష్టంగా చేస్తున్నాను. ఇంకా ఈ కంపెనీ స్టార్ట్ చేసిన సార్కి, మేడంకి, అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫెమి రైట్స్. ఐ లవ్ ఫెమి రైట్స్.